ఫారినర్స్ ఓన్ కంట్రీ కేరళ అంతటా కూడా ఎక్కువగా హిల్ స్టేషన్స్, సీ బ్యాక్ వాటర్స్, టీ, కాఫీ, పెప్పర్ ప్లాంటేషన్స్, బనానా గార్డెన్స్, కోకోనట్ ఆర్చర్డ్స్, మ్యాంగ్రోవ్స్, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అంతులేని గ్రీనరీతో కేరళ రాష్ట్రం మొత్తం చాలా ఆకర్షణీయంగా కనబడుతూ కన్నుల విందు చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం కేరళ విజిట్ చేస్తే ఇంకోసారి రావాలి ఎప్పుడైనా అవకాశం ఉంటే అనే అనుభూతి కలగటం ఖాయం. నిత్యం పచ్చగా కనిపిస్తూ టూరిస్టుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న కేరళలో బ్యాక్ వాటర్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అంటే సీ బ్యాక్ వాటర్స్. సీ బ్యాక్ వాటర్స్ ముఖ్యంగా అలెప్పి దగ్గర, త్రివేంద్రం దగ్గరలో ఉన్న పూవర్ ఐలాండ్ దగ్గర ఈ బ్యాక్ వాటర్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పూవర్ బ్యాక్ వాటర్స్ లో బోట్ షికారుకి వెళ్ళడం అనేది ఒక జీవితంలో మరచిపోలేని అనుభూతి. ఆ అనుభూతిని మేము పొందాం. ఒక వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఈ వీడియోను చూసిన తరువాత మాకు కలిగిన అనుభూతే మీకు కలుగుతుందని ఆశిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ ప్లేసే పూవర్ బ్యాక్ వాటర్స్ లో బోట్ షికారుకి స్టార్టింగ్ పాయింట్. అంటే ఇది పూవర్ గ్రామ పంచాయతీ పరిధుల్లో ఉంటుంది. అక్కడి నుంచే ఈ బోట్లన్నీ కూడా ఈ బ్యాక్ వాటర్స్ లో రైడింగ్ కి తీసుకెళ్తారు. 1-2 గంటల ప్రయాణానికి వాళ్ళు రేట్లు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు టూరిస్టుల్ని. జనరల్ గా 2 గంటల ప్రయాణం అంటే ఒక 35-40 నిమిషాల తరువాత మనం గోల్డెన్ శాండ్ బీచ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అరేబియా సముద్రంలో నెయ్యర్ నది కలిసే చోట ఈ బ్యాక్ వాటర్స్ ఏర్పడతాయి. 35-40 నిమిషాల బోట్ రైడ్ తర్వాత గోల్డెన్ శాండ్ బీచ్కి చేరుకుంటాము. మళ్ళీ రావటానికి అంతే టైం పడుతుంది. అక్కడ ఒక 40 నిమిషాలు మనం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఆ బీచ్ దగ్గర. అక్కడ ఉన్న ఫ్లోటింగ్ రెస్టారెంట్స్లో టీ, కాఫీ తాగొచ్చు. మార్నింగ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. లంచ్ టైంలో లంచ్ కూడా దొరికే అవకాశం ఉంది. అయితే ఎక్కువ మంది టూరిస్టులు సమ్మర్ సీజన్లోనే వెళ్తుంటారు. ఎందుకంటే మాన్సూన్ వచ్చిందంటే గవర్నమెంట్ ఈ బోట్ రైడింగ్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. గోల్డెన్ శాండ్ బీచ్ వరకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. సో మనకున్న బడ్జెట్ని బట్టి గంట రైడింగ్కి మాట్లాడుకోవటమా లేకుంటే 2 గంటలకు రైడింగ్కి మాట్లాడుకోవటమా అనేది చూసుకోవాలి. జనరల్గా 1 అవర్ 2 అవర్స్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. 1 అవర్ రైడింగ్కి వెళ్ళినప్పుడు గోల్డెన్ శాండ్ బీచ్ వరకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కనుక 2 గంటలు కనుక అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటే మనం ఒక 35-40 నిమిషాల పాటు ఆ మ్యాంగ్రోవ్స్ మధ్య ఉండే వాటర్ వేలో తీసుకెళ్తారు. చాలా ఆకర్షణీయంగా ఆ ప్రత్యేకమైన గ్రీనరీతో మనకు ఒక కొత్త రకమైన అనుభూతి కలుగుతుంది. చూస్తున్నారు కదండి ఎట్లా ఉందో. 2 పక్కల కూడా రకరకాల చెట్లు, మ్యాంగ్రోవ్స్ ఇలా మనల్ని బోట్లో తీసుకువెళ్తారు. అక్కడ ఒక క్లర్క్, మేనేజర్ ఎవరో ఉంటారు స్టార్టింగ్ పాయింట్లో. వాళ్ళు చెప్తారు. చెప్పడానికి 3-4 ఉన్నప్పుడు 6,000, 7,000, 5,000 పైన ఎంతైనా చెప్తారు. మేమైతే 3 వెళ్ళాము. మాట్లాడుకొని మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ కూడా అక్కడున్న మేనేజర్తో మాట్లాడి తగ్గించమని అడిగాడు. సో 4,500కి మాకు ఒప్పుకున్నారు. 5,000 పైన చెప్పి
గ్రామం అనేది త్రివేంద్రం సెంట్రల్ స్టేషన్ నుంచి 35-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి ఆటోలు క్యాబ్లు వస్తాయి. మేమైతే త్రివేంద్రం నుంచి కన్యాకుమారి వెళ్ళాం. కన్యాకుమారి వరకు అప్ అండ్ డౌన్ క్యాబ్ మాట్లాడుకున్నాము. వెళ్తూ మార్గమధ్యంలో ఈ పూవర్ బ్యాక్ వాటర్స్లో బోట్ రైడింగ్కి వెళ్ళామండి. సో అట్లా మాట్లాడుకుంటే మీరు కూడా వెళ్ళొచ్చు. ఒక 2 గంటల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం తిరిగి ప్రయాణం మొదలుపెట్టి మనం డెస్టినేషన్కి, అంటే మనం కన్యాకుమారి వెళ్ళదలుచుకుంటే కన్యాకుమారికి, ఇంకెక్కడికైనా వెళ్ళదలుచుకుంటే అక్కడికి మనం అట్లా వెళ్ళొచ్చు. మొత్తానికి ఒక 2 గంటలు అయితే అక్కడ మనం స్పేర్ చేయాల్సి ఉంటుంది. 2 అవర్ బోట్ రైడ్ మాట్లాడుకున్నాం. ఇలాంటి వాటర్ వేస్ సినిమాల్లో, టీవీ సీరియల్స్లో, ఎక్కువగా ఫారెన్ ఇంగ్లీషు సీరియల్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాము. అంటే అడ్వెంచరస్ స్పిరిట్ కోసం ఇలాంటి సీన్స్ పెడుతుంటారు. కానీ ఇక్కడ ఇంత నేరో వాటర్ వేలో, అది బ్యాక్ వాటర్స్లో, సీ బ్యాక్ వాటర్స్లో ఈ బోట్ షికారుకి వెళ్ళటం అనేది మేము నిజంగా ఊహించలేదు. మాకు మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. విన్నాం కానీ ఈ బ్యాక్ వాటర్స్ గురించి అంతగా మాకు ఝాస లేదు దీని గురించి. కానీ అతను చెప్పిన తర్వాత సరే చూద్దాము అని వెళ్ళాము. వెళ్ళి మేము కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనే ఫీలింగ్తోనే వెళ్ళామండి. ఇంత అందంగా ఉంది కాబట్టి, ఇంత ఆకర్షణీయంగా ఉంది కాబట్టి కేరళకు గాడ్స్ ఓన్ కంట్రీ అని నామకరణం చేశారు. కానీ నిజానికి మొదటి నుంచి కేరళకు ఈ పేరు లేదు. 1989లో కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. టూరిస్టుల్ని ఆకర్షించడానికి ఒక చక్కటి బ్రాండ్ ఇమేజ్ లాగా ఏదైనా డెవలప్ చేయాలి అని కేరళ ప్రభుత్వం అప్పట్లో అనుకున్నది. ఎందుకంటే పచ్చటి ల్యాండ్స్కేప్స్ చెప్పాను కదండి, వెస్టర్న్ ఘాట్స్, పైగా బీచెస్, చక్కటి కల్చరల్ హెరిటేజ్, బ్యాక్ వాటర్స్, వైల్డ్ లైఫ్ శాంక్చరీస్, హిల్ స్టేషన్స్, ఇట్లా చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ రాష్ట్రానికి టూరిస్టుల్ని ఎక్కువగా ఆకర్షించాలి, ఇంత పచ్చటి ప్రకృతితో కనిపించే కేరళలో టూరిజం డెవలప్ చేయాలి అని అనుకొని దానికి ఒక బ్రాండ్ నేమ్ లాగా ఏదైనా చేసి డెవలప్ చేయాలి అని అనుకున్నారు. లాస్ ఏంజలస్లో ఉండే డిజైనర్ వాల్టర్ మెండెజ్ని సంప్రదించారు. ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అండ్ డిజైనర్. ఆయన్ని సంప్రదిస్తే ఆయన సజెస్ట్ చేశాడట ఈ పేరు, గాడ్స్ ఓన్ కంట్రీ. సో అప్పటి నుంచి, అంటే 1989 నుంచి కేరళ గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రసిద్ధి చెందుతూ వస్తున్నది. ఆ తర్వాత ఈ కేరళ టూరిజం వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి చాలా బహుమతులు కూడా వచ్చాయి ఆ టూరిజంని డెవలప్ చేస్తున్నందుకు. సో గాడ్స్ ఓన్ కంట్రీ అన్నదానికి వెనకాల ఉన్న స్టోరీ ఇదన్నమాట.
బ్యాక్ వాటర్స్లో మనం ప్రయాణించే వాటర్ వే ఈ మ్యాంగ్రోవ్స్ మధ్య, రకరకాల చెట్ల మధ్య, కొన్ని చోట్ల బాగా నేరోగా ఉంటుంది. ఆ దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న బోట్ మెన్నే మెనూవర్ చేయగలరు. మామూలుగా మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని నదుల్లో, ఈ లేక్స్లో బోట్లలో తిరిగే వాళ్ళు ఇక్కడ బహుశా మేనేజ్ చేయలేకపోవచ్చు. ఇక్కడ వీళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మాకు బోట్మన్ చెప్పాడు, దగ్గర 30 to 35 feet డెప్త్ ఉంటుందిట వాటర్ ఇక్కడ. ఒకసారి అయితే ఒక మిలిటరీ ఆఫీసర్ డేర్ చేసి అడ్వెంచరస్గా నీళ్ళలోకి దిగి మళ్ళా రాలేకపోయాడని, 3-4 రోజుల తర్వాత అతని బాడీ కనిపించిందని, ఆ విషాదకర సంఘటన గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఈ బోట్ రైడింగ్కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ లైఫ్ సేవింగ్ జాకెట్లు వేసుకోవాలి. మేము కూడా వేసుకున్నాము. సో ఇది గుర్తుపెట్టుకొని బోట్ రైడింగ్కి వెళ్ళేవాళ్ళు ప్రవర్తించాలండి. పొరపాటును కూడా నీళ్ళలోకి చేతులు పెట్టి వంగటం, ఏదో చేద్దామనే ఆలోచన రావటం ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే మనం సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా తిరిగి రావాలి. ఈ విషయాన్ని మటుకు దృష్టిలో ఉంచుకోండి.
మీరు ఇక్కడ కాటేజెస్ చూస్తున్నారు కదండి. ఇక్కడ సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు పెట్టుకుంటారని తెలిసింది. అంటే వారం రోజుల పాటు, 10 రోజుల పాటు, 2-3 రోజుల పాటు ఇట్లా వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ మాట్లాడుకొని అక్కడ ఉండి షూటింగ్లు చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి మా బోట్మన్ చెప్పాడు మాకు. ఈ పక్షిని చూశారు కదండి, దీన్ని స్నేక్ బర్డ్ అని పిలుస్తారు. చూడండి మెడ ఎలా స్నేక్ లాగా ఎలా తిప్పుతున్నదో. ఇది ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే కనపడే పక్షి అని చెప్పి తెలిసిందండి. మీరు కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా దీనికోసం చూడండి. జనరల్గా కనపడుతుంది, బట్ ఒకవేళ కనపడకపోతే మీరు బోట్మన్ని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా అది ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి ఎక్కడొక్కడ చూపిస్తాడు మీకు. ఇది మేరీ మాత స్టాచ్యూ అండి. దీని కింద ఒక ప్రేయర్ హాల్ కూడా ఉందట. మరి అది మేమైతే చూడలేదు, బోట్మన్ చెప్పాడు. కొందరు మెయిన్ ఇంపార్టెంట్ అకేషన్స్కి, ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ ప్రేయర్స్ చేస్తుంటారు కొందరు వచ్చాయని చెప్పి తెలిసిందండి. దూరంగా కనపడేవి ఫ్లోటింగ్ రెస్టారెంట్లు. 2 గంటల ఆ ప్రోగ్రాంకి మనం మాట్లాడుకొని వచ్చినప్పుడు మనకు కొంత టైం ఉంటుంది కాబట్టి ఏదైనా ఫ్లోటింగ్ రెస్టారెంట్లోకి వెళ్ళి టీ, కాఫీ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. మేము కూడా ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్లోకి వెళ్ళి కాఫీ తాగామండి. 30 నుంచి 35 రూపీస్ వరకు మా దగ్గర ఛార్జ్ చేశారు. For more interesting videos like this, subscribe, like, comment and share this video. Thank you.